మార్చి 8వ తారీఖున జరుపుకుంటారు. అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవం 1911 సంవత్సరం మార్చి 8వ తారీఖున ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ ఇంకా స్విట్జర్లాండ్లో ప్రారంభమైనది. దీనిని జర్మన్ కార్యకర్త క్లారా జెట్కిన్ ప్రతిపాదించారు. ఈ దినోత్సవం లింగ సమానత అంటే జెండర్ ఈక్వాలిటీ మరియు మహిళల హక్కుని ప్రమోట్ చేయడానికి ఉద్దేశించబడింది. 1977 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ద్వారా అధికారికంగా గుర్తించబడింది. మనుస్మృతిలో చెప్పినట్లుగా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, అంటే ఎక్కడ స్త్రీలు పూజిస్తారో అక్కడే దేవతలు నివసిస్తారు. ప్రపంచాన్ని సృష్టించడంలో మహిళలు చాలా ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. వారు తల్లిగా జన్మనిచ్చారు, ఒక గురువుగా జ్ఞానమిచ్చారు, సమాజంలో నిర్మించారు, కుటుంబాలను సంరక్షించారు, ఇంకా నాయకులుగా దేశాలను కూడా నడిపించారు. చాలా అడ్డంకులు ఎదుర్కొని ప్రతి రంగంలోన ప్రేరణ అందిస్తూనే ఉన్నారు. హిందూ పురాణంలో కూడా శక్తివంతమైన మహిళా పాత్రలు ఉన్నాయి. దేవి సరస్వతి జ్ఞానం మరియు పాఠనం ప్రతినిధిగా, దేవి లక్ష్మి సంపద మరియు శ్రేయస్సు ప్రతినిధిగా, దేవి దుర్గా శక్తి మరియు రక్షణ ప్రతినిధిగా ఉన్నారు. రాణి పద్మిని మరియు రాణి లక్ష్మీబాయి లాంటి చరిత్రాత్మక నాయకులు తన ప్రజల కోసం ధైర్యంగా పోరాడారు. చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన వ్యక్తి మదర్ టెరెసా పేదలు మరియు అనాథలు కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె తన మానవ సేవకు నోబెల్ శాంతి బహుమానాన్ని కూడా పొందారు. ఈ రోజున మన ఉద్యోగంలో, మానవ సంబంధాలలో, పిల్లల మధ్య మరియు ఇంటి మహిళలో హక్కులపై అవగాహన పెంచుకోవాలి. చివరికి నేను ఒక కవితతో ముగించాలి అని అనుకుంటున్నాను. అమ్మగా ప్రేమని అందించు, అక్కగా అనురాగం పంచు, గురువుగా జ్ఞానం అందించు, భార్యగా తన జీవితాన్ని పంచు. అలోపరేగాన మహిళ నీకు కోటి అభినందనలు.